మహిళల సంపూర్ణ ఆరోగ్యాన్ని లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషక ఆహార లోపాన్ని నివారించేందుకు పోషణ పక్షం పథకం చేపట్టామని ఎమ్మెల్యే గాండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసిలో పోషణ పక్షం కార్యక్రమాన్ని డిడబ్ల్యూఓ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషక ఆహార లోపమున్న చిన్నారులను త్వరితగతిన గుర్తించి వారికి అదనపు ఆహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, డిడబ్ల్యూఓ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ని మీరు దయచేసి అందరూ కూడా కోఆర్డినేషన్తో మన సొంత బిడ్డలు లెక్క మీరైతే పిల్లలు చిన్నారులను మీరు ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను భావించి మీరు పనిచేస్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. అంగన్వాడీ టీచర్స్ని, సూపర్వైజర్స్ని, సిడిఓని మీరు బాగా పనిచేస్తున్నారు అని చేస్తారని మీకు అదనంగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్తున్నా ఈ స్కూటీల డిస్ట్రిబ్యూషన్ కలెక్టర్ గారు నేను మళ్ళొక రోజు ప్రోగ్రామ్ పెట్టి మీకు అందజేస్తాం. ఇవాళనే ఒకటి ఇస్తే బాగుండదు. కలెక్టర్ గారు నేను ఇద్దరు ఉంటాం, అది రేపో ఎల్లుండో అందజేస్తాం. రేపో ఎల్లుండో డీలే అందు మాకు సిడిఓ టైం తీసుకోవాలి. డిడబ్ల్యూ గారు తీసుకొని వెంటనే మేము ప్రోగ్రామ్ చేస్తాం. 24 గంటలు ఇక్కడే ఉంటున్నాం. టైట్ షెడ్యూల్ ఉంది. పత్రికా మీడియా వాళ్ళని కూడా పిలిచి మొత్తం స్టేట్ వైడ్ ఎక్స్పోజింగ్ వచ్చే విధంగా మీరు మనము ఈ కార్యక్రమాన్ని కూడా చేద్దామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి మరి డిడబ్ల్యూ అధికారి గారికి, మరి సిడిఓలకు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్కి, సూపర్వైజర్స్కి, మరి అన్ని జిల్లా అధికారులకి